ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో, ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నీడ్ ఆఫ్ ఎన్ అవర్. ఎందుకంటే ఇంత దారుణమైన స్కామ్ కూడా కాదు, ఎంత దారుణమైన నీచమైన పనులు ఇంత బ్రాడ్ లైట్లో, దట్టు ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతుంటే, అండ్ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మెడికల్ డొమైన్స్ ఏం చేస్తున్నాయి, పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు. ఆఫ్కోర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం వల్లే కదా బ్రో తెలిసిందంటే, బట్ ఇంత లేటా? ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు వాళ్ళు అంత గొడ్లిపి ఇన్ని బ్రాంచ్లు ఇన్ని సిటీస్లోని ఇంత మాఫియా చేస్తున్నారంటే ఎటువంటి పొలిటికల్ బ్యాకప్, ఎటువంటి పోలీస్ బ్యాకప్, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాకప్, ఎటువంటి గవర్నమెంట్ సపోర్టు ఏమీ లేకుండా నడుస్తుందా గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్? మీరే గుండె మీద చేసుకొని చెప్పండి. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. సో మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండుండొచ్చు. 2 days బ్యాక్ నుంచి అది వైరల్ అవుతుంది. సో అందులో విషయం కూడా మీకు తెలుసు. వాళ్ళు ఒక కపుల్ని ఎలా అయితే మోసం చేశారో, ఒక బేబీని ఎలా అయితే మార్చి ఇచ్చి మోసం చేశారో మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం వెరీ హై లెవెల్లో చెప్పి అసలు యాక్చువల్ స్కామ్స్ ఏం జరుగుతున్నాయో కూడా నేను చెప్తాను. సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఈ సృష్టి ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉందో సికింద్రాబాద్లో ఉంది, ఇది నడుపుతుంది నమ్రత. ఈవిడ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఈవిడ గారి గురించి మనం సెకండ్ హాఫ్లో మాట్లాడదాం. సో ఒక కపుల్ లాస్ట్ ఇయర్ వచ్చారు, ఆగస్టులో అనుకుంటా వచ్చారు. వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది ఫ్రమ్ ద బోత్ సైడ్స్. అక్కడ స్పర్మ్తో ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ లేడీ తాలూకా ఎగ్తో కూడా ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, ఈ పెద్ద మనుషులు ఏం సజెస్ట్ చేశారంటే సురగసి ఆర్ సరగసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అది చెప్పారు. సో సరగసి అంటే ముందు మీకు డిఫరెన్స్ తెలియాలి. అసలు ఐవీఎఫ్కి సరగసికి డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమే, దేర్ ఇస్ ఎ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. సో ఐవీఎఫ్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి తాలూకా స్పర్మ్ తీసుకొని అమ్మాయి తాలూకా ఎగ్ తీసుకొని అది ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియో కరెక్ట్గా మళ్ళీ ప్రొనౌన్సియేషన్ ఎంబ్రియో, ఆ ఎంబ్రియోని ఇంప్లాంట్ అవుతుంది. యాక్చువల్గా న్యాచురల్గానే గర్భసంచిలోని కడుపులోని పొత్తి కడుపులోని ఇంప్లాంట్ అవుతుంది. బట్ ఒకవేళ ఒక సైడ్ ఇష్యూ ఉన్న, బోత్ సైడ్స్ ఇష్యూ ఉన్న, ఆ ఇష్యూస్ బట్టి అది ప్లాన్ చేస్తారు ఐవీఎఫ్ అనేది. సో అబ్బాయిది ప్రాబ్లం అయితే అబ్బాయి స్పర్మ్ కలెక్ట్ చేసి అమ్మాయి దగ్గర తీసుకొని అది ల్యాబ్లోనే ఆ ఎంబ్రియో ఫామ్ అయినట్టు చేసి దాన్ని మళ్ళీ ఇంప్లాంట్ చేస్తారు ఓన్ మదర్కే. ఇది ఐవీఎఫ్. సరగసి ఆర్ సురగసి ఇదేంటంటే ఇక్కడ ఓన్ మదర్ కాదు, సర్గేట్ అంటారు అన్నమాట వాళ్ళని, ఆర్ సురగేట్ అంటారు. సురగేట్ మదర్ వాళ్ళకి ఇంప్లాంట్ చేస్తారు. వాళ్ళు 9 months వాళ్ళు మోసి తర్వాత వాళ్ళు కన్సీవ్ చేసిన తర్వాత ఆ బేబీని వాళ్ళకి ఇస్తారు. ఇది కాన్సెప్ట్. సో ఈ కపుల్కి ఈ సరగసి కాన్సెప్ట్ చెప్పారు. సో సరగసి కాన్సెప్ట్ చెప్పి వీళ్ళు వైజాగ్కి పంపారంట. ఇదంతాను ఇది కలెక్ట్ చేసుకుని మేము వైజాగ్ పంపాము. వైజాగ్ దగ్గర మాకు ఒక డోనర్ దొరికారంటే సర్గేట్ దొరికారు అని చెప్పి అక్కడ ఇంప్లాంట్ చేసామని చెప్పి, దాని తర్వాత ఆఫ్టర్ 9 months బేబీ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి మొత్తం రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ డాక్టర్ సమ్మరీ కానీ తెలుసు కదా అంతా మ్యానిపులేట్ చేసి ఈ బేబీ మీకే పుట్టారని ఇస్తే, వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బేబీకి బాగోట్లేదు, ఆ ముఖ చిత్రాల ముఖాలు మీకు తెలిసిపోతుంది కదా, మనకు పుట్టేమో లేదనేది ఫేస్ రిజంబ్లెన్స్ తెలిసిపోద్ది, ఏదో ఒక పోలిక ఉంటుంది దగ్గర. అది లేకపోయేసరికి వచ్చి వాళ్ళు కనుక్కొని తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఒక లాయర్ ఉన్నారు. సో ఆయన గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు తెలిసింది ఏందిరా అంటే, వీళ్ళు ఫస్ట్ థింగ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో 9 monthsలో వీళ్ళ దగ్గర 40 లక్షలు దొబ్బి ఎవరైతే సర్గేట్ మదర్ ఉన్నారో వాళ్ళకి 90,000 ఇచ్చి ఆ బేబీని వీళ్ళకి ఇచ్చారు. బట్ ఆ బేబీ వీళ్ళు ఓన్ బేబీ కాదు, ఇంకెవరో బేబీ. సో ఇక్కడ 2 కోణాల్లో ఆలోచించాలి, ఇద్దరు నష్టపోయారు. వీళ్ళ బేబీ రాలేదు. అసలు వీళ్ళు ఈ అబ్బాయి తాలూకు స్పర్మ్ అమ్మాయి తాలూకు ఎగ్ అసలు ఫెర్టిలైజ్ చేశారా, చేస్తే ఎవరికి ఆ ఎంబ్రియో వచ్చిందా, ఎంబ్రియో వస్తే అసలు ఎవరికి ఇంప్లాంట్ చేస్తారు, ఇంప్లాంట్ చేసిన తర్వాత పుట్టిన బేబీ అసలు ఇంప్లాంట్ చేయకపోతే గొడవ లేదని డైరెక్ట్గా చీట్ చేశారు. ఇంప్లాంట్ చేస్తే ఆ బిడ్డ ఎక్కడో దగ్గర ఇంకొక సర్గేట్ దగ్గర ఎవరి దగ్గర ఉండాలి కదా, ఆ బేబీని ఎవరికి అమ్మిస్తారు, ఎంత అమ్మిస్తారు. ఒకవేళ అదంతా చేయకపోతే ఫస్టే చీట్ చేసినట్టు. ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే ఇచ్చారో బేబీ, కంపల్సరీగా అది ఆబ్వియస్గా ఎవరిదో ఒక స్పర్మ్ ఇన్వాల్వ్ అయింది, ఎవరిదో ఒక ఎగ్ ఆర్ ఆ మదర్తో ఇన్వాల్వ్ అవ్వడమో ఓన్ మదర్తో, లేకపోతే ఎవరిదో తీసి ఎంబ్రియో చేసి ఇక్కడ ఇంప్లాంట్ చేసి ఉండొచ్చు కదా. సో ఎన్ని స్కాములు జరుగుతున్నాయి చూడండి. ఇది ఎప్పుడైతే బ్రాడ్ లైట్లో ఇన్వెస్టిగేషన్లో తేలిందో
తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రైడ్లు జరగడం, డిఎంహెచ్ఓ ఎంటర్ అవ్వడం అందరూ అయ్యేసరికి, పోలీసులు ఆఫీసులు ఎంటర్ అయ్యేసరికి తెలిసింది ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పి ఆమెని, ఆ పెద్ద మనిషిని, ఇంకో 8 మందిని రిమైండ్లో పెడితే తెలుసుకున్న విషయాలు ఏంటంటే వీళ్ళు చేసే పత్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా ఇదే. ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అక్రాస్ ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. సో వీళ్ళ మీద ఇంతకుముందు కూడా కేసులు నమోదయ్యాయి, వీళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ అయిపోయి, అయినా కూడా వీళ్ళు కొత్త లైసెన్సులతో వేరే లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఒక రెసిడెన్షియల్ ప్లేస్లోని ఇలా టెస్ట్ ట్యూబ్ సెంటర్లు నడుపుతూ ఇలా బేబీల్ని ఇంత దారుణంగా ఎవరెవరో పిల్లల్ని ఎవరెవరికో అమ్మేసి ఇంత బరితెగిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? సో ఈరోజు మనకి ఇది దృష్టిలోకి వచ్చింది కాబట్టి సృష్టితో ఉండిపోయింది. కరెక్ట్గా మనం ఇది న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్లో వదిలేస్తే మిగిలిన ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్లు ఎన్ని ఉంటుంటాయి? వీళ్ళకి ఇంత క్రైమ్ జరుగుతూ వీళ్ళ మీద ఇన్ని సస్పెన్స్ చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు ఇన్ని క్యాన్సిల్ అయినా కూడా వీళ్ళు ఇన్ని బ్రాంచ్లు ఓపెన్గా చేశారు అంటే కంపల్సరీగా ఏదో ఒక బ్యాకప్ ఉంటుంది, పొలిటికల్గానో, ఫినాన్షియల్గానో, పోలీస్ వైజ్గానో ఏదో బ్యాకప్ ఉంటుంది కదా. అలాగే ఇలాంటి బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి అంటే ఎంటైర్ ప్రాసెస్లోని వీళ్ళు ఒక్కలే చేయలేరు, వీళ్ళకంటూ చాలా మద్దతు కావాలి. ఆ క్రిమినల్ నా కొడుకులు ఎవరు? వాళ్ళకి హెల్పింగ్ ఎలా వస్తుంది? వాళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుంది? వాళ్ళు ఎందుకు లైమ్ లైట్లోకి రావట్లేదు? సో ఇది ఒక ఐ ఓపెనర్. పోలీసులు దీన్ని సరైన ఏమంటారు కరెక్ట్ టైంలో ట్రిగ్గర్ అయింది, కరెక్ట్ టైంలో మనకు దొరికింది అని చెప్పి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇలాంటి సెంటర్స్ అక్రాస్ ద స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అన్నిటి మీద ప్రాపర్గా రైడ్లు జరగాలి, ఇన్స్పెక్షన్లు జరగాలి, పాత రికార్డ్స్ అన్నీ తవ్వాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దట్ టెస్ట్ ట్యూబ్స్ అంటారు అవనివ్వండి, హాస్పిటల్ అవనివ్వండి, మొత్తం మెడికల్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ అన్నీ చెక్ చేసి అంతా ప్రాపర్గా అవుతుందా లేదా అనేది చూడాలి. చూస్తారో లేదో నాకు తెలియదు, జస్ట్ ఫర్ నేమ్సేకి ఇది న్యూస్లో ఉంచేసి మళ్ళీ వదిలేస్తారో లేదో తెలియదు. బట్ పోలీసులు గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకంటే ఫేస్ రిజంబ్లెన్స్ తేడాగా ఉంది, ఇమ్యూనిటీ పోయింది, కరెక్ట్గా డిఎన్ఏ చెక్ చేస్తే మిస్ మ్యాచ్ అయింది. కానీ ఇప్పుడు విషయాలు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పర్మ్లు అక్కడ లోకల్లో సికింద్రాబాదు పక్కపక్కన లోకల్లో బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కార్న్ ఫిల్మ్స్ ఈ నీలి చిత్రాలు చూపించి ఫోర్స్డ్గా వాళ్ళ స్పర్మ్ కలెక్ట్ చేస్తున్నారంటే 800 నుంచి 4000 రూపాయలకి, 5000 రూపాయలకి. నెక్స్ట్ ఎగ్స్, రిగార్డింగ్ ఉమెన్, అది కూడా అక్కడ కొంతమంది ఎవరైతే బెగ్గర్సో, స్వీపర్సో, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని వేరే లొకేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర 10,000 నుంచి 20,000 ఇచ్చి వాళ్ళ దగ్గర ఎగ్స్ తీసుకొని ఫెర్టిలైజ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, మా వైఫ్కి ప్రాబ్లం ఉంది, నాకు సర్టిఫికేట్ కావాలి, అలాంటప్పుడు ఆడ వెళ్ళి నా స్పర్మ్ మా వైఫ్ ఎగ్ తీసుకొని అది ఎంబ్రియో మాదే ఇస్తున్నాడని గ్యారంటీ లేదు, అది ఎవరిదో ఇంకో బెగ్గర్ది స్పర్మ్ అయ్యి ఉండొచ్చు, ఏదో స్వీపర్ది ఎగ్ అయ్యి ఉండొచ్చు, దాని ఎంబ్రియో అయ్యి ఉండొచ్చు, లేదా వైస్ వర్సా స్పర్మ్ నాదే ఇంకెవరిదో ఎగ్ అయ్యి ఉండొచ్చు, వారు స్పర్మ్ నాది కాదు ఏదో బెగ్గర్ది ఎగ్ మా వైఫ్ అయ్యి ఉండొచ్చు. ఇన్ని కాంబినేషన్లు అంటే మనకు వస్తున్న బిడ్డ కూడా మందో కాదో కూడా తెలియట్లేదు. అప్పుడు అనొచ్చు కదా డిఎన్ఏ తెలిసిపోద్ది కదా బ్రో అంటే, డిఎన్ఏలు కూడా సృష్టిస్తున్నారు ఫేక్ సర్టిఫికేట్లతో, ఫేక్ రిపోర్టులతో. సో అందుకంటే ఇది ఈరోజు తెలిసింది కాబట్టి ఇది సెన్సేషన్ అయింది. ఇలా టెస్ట్ ట్యూబ్ సెంటర్ లాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా జరగట్లేదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి దొరికింది, మిడ్ రేంజ్ హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో కూడా కరెక్ట్గా జరుగుతుందని గ్యారంటీ ఏముంది? ఇలాంటి లూప్ హోల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు చేయొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళే 30-40 లక్షలు దొరుకుతున్నప్పుడు ఐవీఎఫ్ సరగసి అనేది చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తే, సో ఐ రిక్వెస్ట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అండ్ డిఎంహెచ్ఓ అండ్ ఇంకా ఎన్ని మెడికల్ డొమైన్స్ ఉంటాయి అన్నీ ప్రాపర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని జాగ్రత్తగా దగ్గరుండి చూడాలి. ఇలాంటి వీటికి సిట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉండి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో చాలా ఎక్కువైపోయాయి హైదరాబాద్, వైజాగ్లో. సో ఇందులో అంతా కరెక్ట్గా ఆర్గానిక్గానే అవుతుందా లేదా ఇలాగే వేరే వాళ్ళ పిల్లలు మనకు అమ్మేస్తున్నారా చూడాలి, అది గట్టిగా చూడాలి. అందుకే నేనేం చెప్తుందంటే, పిల్లలు మీకు పుట్టలేదు, లేట్ అవుతుందంటే లేట్ అయినా పర్లేదు, కొంచెం ట్రై చేయండి, ఒక 3-4 ఏళ్ళు లాగండి, 5 ఏళ్ళు లాగండి, 6 ఏళ్ళు లాగండి. న్యాచురల్గా అవ్వకపోతే కొంచెం మంచి హాస్పిటల్కి వెళ్ళండి, వాటి రివ్యూస్ చూడండి, రివ్యూస్ చూసి ఆ డాక్టర్ రివ్యూస్ చూడండి, వాళ్ళ సర్టిఫికేషన్లు చూడండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లు చూడండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు కొడితే క్లియర్గా తెలిసిపోతాయి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా, వాళ్ళకి ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా లేవా. అండ్ అక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళతో మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా వాళ్ళకి కరెక్ట్గా అయిందా లేదా ట్రీట్మెంట్ అనేది. సో ఇన్ని
చెక్స్ ఉంటాయి, మీరు అవేం చూడకుండా గుడ్డిగా ఒక 3 లక్షలు 2 లక్షలు తగ్గిపోతాయని చెప్పి ఇలాంటి వీటికి వెళ్తే, అంటే పెద్ద వైట్లలో అవ్వమని అనట్లే, గుడ్లో మెల్లని చెప్తాను నేను. సో మోస్ట్లీ న్యాచురల్గానే ట్రై చేయండి. నాకు తెలుసు ఒకవేళ ఎంతో ట్రామాకు అనుభవించి ఆ ఫేజ్కి వెళ్తారు, బట్ అక్కడికి వెళ్ళినప్పుడైనా ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. అది ప్రాపర్ మంచి హాస్పిటల్ కాదా, దాని రివ్యూస్ ఏంటి, ఆ డాక్టర్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ప్రొసీజర్స్ ఏంటి, అసలు ఎలా జరుగుతాయి. ఒకవేళ సరిగేసేది అయితే అసలు మన బిడ్డ మనకి ఇస్తున్నారా లేదా అనే దానికి అసలు ట్రాన్స్పరెంట్గా ఎలా ఉంటుంది ప్రాసెస్, డిఎన్ఏ టెస్టులు ఎక్కడి నుంచి పుల్ చేస్తారు, ఏది అథెంటికేటెడ్ డిఎన్ఏ రిపోర్టు, ఇవన్నీ జాగ్రత్తగా మీరు రీసెర్చ్ చేసి డబ్బులు ఇవ్వండి. ఇక్కడ మ్యాటర్ డబ్బులతో పాటు మన బిడ్డ దొరకట్లేదు కదా, ఎవరి బిడ్డ వస్తుంది అక్కడ 2 మిస్టేకులు జరుగుతుంది. మన బిడ్డ మనకు దొరకట్లేదు, ఎవరిదో బిడ్డ మనం తీసుకున్నాం, అది ఇండైరెక్ట్గా మనం తప్పు చేసినట్టు, అటుపక్క వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు కదా. సో ఇంత స్కాములు జరుగుతుంది బ్రాడ్ లైట్లో హైదరాబాద్లోనే కదా, చాలా సిటీస్లో జరుగుతుంది. సో ఇట్స్ హై టైం. సో పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, ఎక్కడ ఏ మెడికల్ కౌన్సిల్ ఉన్నా స్ట్రిక్ట్గా చూడాలి. డిఎంహెచ్ఓలు కూడా దీన్ని గట్టిగా చూడాలి. అండ్ గవర్నమెంట్ కూడా దీన్ని గట్టిగా మానిటర్ చేసి ఇలాంటి వీటిని సీజ్ చేసి వీళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి. 6 నెలలు 5 నెలల్లో వదిలేస్తే వీళ్ళు మళ్ళీ నేములు మార్చేసి మళ్ళీ ఇలాంటి సెంటర్లు ఓపెన్ చేస్తారు. ఏం ఉపయోగం ఉంది? ఐ హోప్ ఇది చాలా గట్టిగా ఇన్వెస్టిగేట్ చేసి బలమైన శిక్షలు వేస్తారని కోరుకుంటున్నాను నేను. చూద్దాం నెక్స్ట్ ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో ఏం తెలుసుకుంటామో. బట్ వన్స్ అగైన్ నా సైడ్ నుంచి నేను కాషన్ ఏంటంటే, కొంచెం చూసుకొని వెళ్ళండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా. అసలు బాగోట్లేదు హాస్పిటల్లోని, ఫేక్ డాక్టర్లు చాలా ఎక్కువైపోయారు. దీని మీద నేను వీడియోలు చేసి మీకు తెలిసిందంటే ముందు ఫాలో అయిన వాళ్ళు అదొక పంచాయతీ తెలుసు కదా, ఫేక్ డాక్టర్లు, ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్లు, దాని గురించి మాట్లాడితే పోలీసు కేసులు, కోర్టు కేసులు ఇంకా నడుస్తున్నాయి, లీగల్ నోటీసులు. అవన్నీ పడినా, ఎంత హింసించినా, మమ్మల్ని ఎంత డిప్రెషన్కి గురి చేసినా, డిప్రెషన్ ఏమీ లేదు, బొక్కలేదు, ఇలాంటివి ఉంటే నేను డైరెక్ట్గానే చెప్తా, మీకోసమే చెప్తున్నా. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లను గుడ్డిగా నమ్మకండి. అసలు ఫస్ట్ వాళ్ళు డాక్టర్ కాదో తెలుసుకోండి. ఈ రోజుల్లో ఫేక్ డాక్టర్లు చాలా ఎక్కువైపోయారు. కష్టపడిపోయిన డాక్టర్లు ఎక్కడో ఉంటున్నారు, ఫేక్ డాక్టర్లు మాత్రం పాష్ కార్లో తిరుగుతున్నారు. అది మన పవన్ రా టాక్స్ తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ రిగార్డింగ్ దిస్ కేసు. మీకేమనిపిస్తుందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభ నమస్కారం, ధన్యవాదాలు.